ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము యొక్క మంచి పోరాటముతో పోరాడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. మనకు కలిగినటువంటి విశ్వాసంతో మనం పోరాడాలి. ఒక సైనికుడు దేశం కోసం పోరాడుతాడు. ఒక సైనికుడు దేశాన్ని సంరక్షించడానికి పోరాడుతాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక సైనికులు పోరాడతారు. వీళ్ళందరూ కూడా దేశాన్ని సంరక్షిస్తారు. 24 గంటలు 365 రోజులు వేరే దేశాల మీద నిఘా ఉంటుంది. అంటే చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే సిద్ధపాటు కలిగి ఉంటారు, మెలకుగా ఉంటారు, నిద్రపోతే కుదరదు. దేశాన్ని కాపాడే వాళ్ళు డ్యూటీ వారిగా మెలకుగా ఉంటారు, అబ్జర్వేషన్లో ఉంటారు. అందుకే బైబిల్లో విశ్వాస విషయంలో మీరు పోరాడండి అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అందుకే ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము కలిగిన మనము దేనితో పోరాడాలి? మనుషులతోనా? కాదు. దేశ నాయకులతోనా? కాదు. నువ్వు కలిగినటువంటి విశ్వాసాన్ని, నువ్వు నమ్మినటువంటి వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో పోరాడుతావో ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. సో వాట్ ఈజ్ ఫెయిత్? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నమ్మిక, బిలీఫ్, ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని మీద ఆధారపడతాం, లేకపోతే దేవుణ్ణి నమ్మటము, దీన్ని ఫెయిత్ అంటారు. అంటే మానవుని యొక్క శక్తికి మించినది విశ్వాసము. విశ్వాసము ఎలాంటి క్రియలు చేస్తుందంటే అదృశ్యమైన వాటిని, అంటే నీ జీవితంలో ఏది లేదో, ఏది కనబడట్లేదో, ఈ విశ్వాసము ద్వారా సమస్తాన్ని నువ్వు పొందుకోవచ్చు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో విశ్వాసముతో మనము పోరాడాలి. అందరు చెప్పండి, నువ్వు పోరాడాలి అని చెప్పండి. ఒకవేళ పోరాడకపోతే, నువ్వు నమ్మిన దాన్ని బట్టి, నువ్వు దేన్ని నమ్ముతున్నావో దాని విషయంలో పోరాడకపోతే నువ్వు నమ్మిన దాన్ని పొందుకోలేవు. దేవుణ్ణి నమ్మావా? దేవుని యొక్క వాగ్దానాలు నమ్మావా? అయితే నువ్వు విశ్వాసముతో పోరాడే వ్యక్తిగా ఉండాలి. అంటే అది పొందుకున్న దాకా, అది సాధించిన దాకా నీ విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఆ విశ్వాసంలో నుంచి వచ్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వ్యక్తిగానే ఉండాలి. అందుకే వాట్ ఈస్ ఫెయిత్ అంటే బిలీఫ్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఇంకో విధంగా చెప్పాలంటే ద బిలీవింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ ఇన్ హిస్ వర్డ్ టు బి ట్రూ. అంటే మనము నమ్మి పొందుకొని దేవుని వాక్యములో ఏది ఉందో అది నమ్మి పొందుకోవటమే విశ్వాసం. హల్లెలూయా. దేవుని వాక్యములో ఏముందో దాన్ని నమ్మి పొందుకోవటమే విశ్వాసం. మనము ఒకవేళ ఏదైనా దేవుణ్ణి నమ్ముతున్నామంటే అది పొందుకోవటం లేదు అంటే మన విశ్వాసాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. పొందుకునే విధంగా విశ్వాసాన్ని పెంచుకోవాలి. అది విశ్వాసము పెరగాలంటే లోకముతో ఉంటే విశ్వాసం పెరగదు, లోక పద్ధతులతో నడిస్తే విశ్వాసం పెరగదు, లోక ఆచారాల్లో నడిస్తే విశ్వాసం పెరగదు. సాతాను మీద విశ్వాసం పెరుగుద్ది, చెడుతనం మీద విశ్వాసం పెరుగుద్ది. విశ్వాసము పెరగాలంటే నువ్వు కలిగిన దేవునితో, నువ్వు కలిగిన వాగ్దానాన్ని నమ్మి, నువ్వు కలిగిన దేవుడితో నడిచే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడెప్పుడు అంటే ప్రతిరోజు కూడా. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. సో మేకింగ్ ఏ చాయిస్ టు పర్సీవ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఒక చాయిస్ ఏర్పరచుకోవాలి, ఒకటి నిర్ణయాన్ని తీసుకోవాలి. నేను విశ్వాసంలో సన్నగిల్లకూడదు, నేను విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసంలో బలవంతుడు అవ్వాలి. విశ్వాసంలో నేను ఎదిగితే, బలవంతుడైతే ఆ విశ్వాసంలో ఉన్నటువంటి నా నమ్మికలో ఉన్నటువంటి వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటానని నువ్వు ఒక చాయిస్ ఏర్పరచుకొని దేవుని చిత్తానికి లోబడి దేవుని యొక్క చిత్తంలో ముందుకెళ్తూ ఏం చేయాలి? అనేక శోధనల్ని జయిస్తే దేవుడు నిన్ను సొంతం చేసుకుంటావు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. సో ఫైట్ ద టెంప్టేషన్స్ దట్ పుల్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి దూరం చేసే ప్రతి ఒక్క టెంప్టేషన్స్ని కూడా మనం ఏం చేయాలంటే నెట్టివేయాలి, త్రోసివేయాలి. అది ఏదైనా సరే,
అది ఏదైనా సరే, బలహీనత, రోగమా, వ్యాధ, నెట్టివే. విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా వ్యక్తపరచాలి. విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా పట్టుకొని ఉండాలి. ఆ విశ్వాసము కనపడిందాక, ఆ విశ్వాసం మన జీవితంలో కనపడిందాక విశ్వాసాన్ని అందుకే దేవుని యొక్క వాక్యం అంటాడు ఏమంటే, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసముతో పోరాడాలంట మనం. అసలు విశ్వాసం అనేది ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన వరము. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. విశ్వాసం అంటే వరము. అద్భుతాలు చేసేది వరము, ఇతరుల్ని స్వస్థపరిచేది వరము. ఈ వరాన్ని ఏం చేయాలంటే, నువ్వు ఎంత డెవలప్ చేసుకుంటావో అంత నీకు ఉపయోగపడుద్ది, లోకానికి ఉపయోగపడుద్ది. అందుకే విశ్వాసం అంటే దేవుడు ఇచ్చిన వరము. నువ్వేదో చేసేది కాదు, ఆయన కృప వల్ల నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. అది ఆయన కృప వల్ల రక్షించబడ్డావు, విశ్వాసము ద్వారా రక్షించబడ్డావు. ఫెయిత్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. విశ్వాసము దేవుడి నుంచి వచ్చిన వరము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, మన పరిశుద్ధాత్మ వల్ల ఏమి ఇచ్చాడంట? ఎట్టి చెప్పాలి? విశ్వాసం అనండి. వినపట్ల విశ్వాసం అనండి. మనం ఏదో చేస్తే ఇవ్వాల, ఆయన ఉచితంగా ఇచ్చాడు. ఆమె ఉచితంగా రక్షించుకున్నాడు. విశ్వాసము ద్వారా నువ్వు రక్షించబడ్డావు. అంటే విశ్వాసం అనేది దేవుడు ఇచ్చిన వరము. ఆమె సో ఇప్పుడు విశ్వాసం ప్రతి క్రైస్తవుల్లో ఉందా లేదా? వినపట్ల ఉందా లేదా? అద్భుతాలు చేసేవారం వినపట్లేదండి. అప్పుడు కొంతమందికి ఎత్తాడు, అందరికీ ఇడు. అవునా? దేవుని వాక్యంలో చెప్పట్లే. నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మలో నువ్వు ఎదిగే కొద్దీ, పరిశుద్ధాత్మ సావాసులు ఎదిగే కొద్దీ నీలో ఉన్నటువంటి వరాలను ఏం చూపిస్తాడు? వరాల్ని పనిచేసే విధంగా మారుస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మళ్ళీ చదవండి 12వ అధ్యాయము. ఆత్మ వల్ల విశ్వాసము, చూడండి ఎన్ని వరాలు ఉన్నాయో. దేన్ని బట్టి? ఒక ఆత్మ బట్టే. ఒక ఆత్మే అంటే అద్భుతాలు చేసే వాళ్ళలో ఉన్నది ఒక ఆత్మే, వాక్యం చెప్పే వాళ్ళలో ఉంది ఒక ఆత్మే, మాట్లాడే వాళ్ళలో ఉంది ఒక ఆత్మే, దేవుని నమ్ముకున్న వాళ్ళలో ఉంది ఒక ఆత్మే. అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే. హల్లెలూయా. కొంతమంది అద్భుతాలు చేస్తున్నారు అంటే వాళ్ళు దేన్ని? అద్భుతాలు నమ్ముతున్నారు కాబట్టి అద్భుతాలు చేస్తున్నారు. కొంతమంది వాక్యాన్ని నమ్ముతున్నారు కాబట్టి వాక్యాన్ని చేస్తున్నారు. అందుకే వాక్యములో నుంచి వచ్చేవి కూడా ప్రతి వరము కూడా. అందుకే ఒక ఆత్మను బట్టి విశ్వాసాన్ని ఇచ్చారట మనకి. హల్లెలూయా. సో యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో విశ్వాసం అనే వరం ఉంది. ఆమేన్. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని ఏం చేయాలంటే చూడండి, ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. అందుబట్టి దేవుని వరమే అనండి. అందుబట్టి నీలో ఉన్న విశ్వాసము, నాలో ఉన్న విశ్వాసము దేవుని వరమే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సో విశ్వాసం అనేది ఏంటంట? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్. చెప్పండి ఆమేన్. అందరూ కూడా ఆమేన్. దేవుని వరమే అనండి. సో ఫెయిత్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. విశ్వాసం అనేది దేవుడు ఇచ్చిన బహుమానము. అయితే ఈ విశ్వాసములో నువ్వు ఎదిగితే చనిపోయిన వారిని కూడా లేపొచ్చు యేసు నామములో. విశ్వాసం ద్వారా, విశ్వాసంలో కానీ ఎదిగితే మరణము లేకుండా హానోకులా కూడా వెళ్ళిపోవచ్చు. విశ్వాసము ఎదిగితే ఏం చేయొచ్చు తెలుసా? కొండని, ఎంత పెద్ద కొండనైనా వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్ది. హల్లెలూయా. సో నీ విశ్వాసాన్ని పెంచుకోవటానికి దేవుడిలో జీవించే వ్యక్తిగానే ఉండాలి. విశ్వాసం అనేది ఏంటంట? వరము. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. చూడండి మళ్ళీ చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షించబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. దేని వల్ల కలిగినదంట? దేవుని వరమే. ఆమేన్. సో ఫెయిత్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్.
అయితే ఈ విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకు యేసులో ఉండాలి, ఎందుకు వాక్యం చదవాలి, ఎందుకు మందిరానికి రావాలి, ఎందుకు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ఎందుకు ప్రార్థించాలి. నీ విశ్వాసము ఎదుగుద్ది. ఆ విశ్వాసం ద్వారా అనేక అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. సో విశ్వాసం ద్వారా ఏం చేయొచ్చు తెలుసా? మౌంటైన్స్ని కూడా కదిలించవచ్చు. ఆమేన్, చెప్పండి గట్టిగా ఆమేన్. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు దేవుడు విశ్వాసాన్ని వరం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు ఈ వరాన్ని ఏం చేయాలా? డెవలప్ చేసుకోవాలా. వరం ఎప్పుడు కూడా మనలోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? సదాకాలం ఉంటుంది. దేవుడు ఆత్మ మనలో ఉన్నంత కాలం ఉంటుంది. అంటే ఆత్మ పోద్దా? పరిశుద్ధాత్ముడు బోర్డు. సో వరం మనలో ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. విశ్వాసము లేకుండా చూడండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు ఆయన వెతుకు వారికి ఫలాన్ని దయచేస్తాడంట. హల్లెలూయా. ఆయన వెతకని వారికి ఫలం దొరుకుద్దా? దొరకదు. ఎందుకు యేసును నమ్ముకోవాలి, ఎందుకు యేసులో ఉండాలి, ఎందుకు మందిరానికి రావాలి, ఎందుకు ప్రార్థించాలి? నీ విశ్వాసం ఎదిగితే ఆ విశ్వాసం నీ కుటుంబానికి ఉపయోగపడుద్ది, నీ జీవితానికి ఉపయోగపడుద్ది. ఏది అసాధ్యమో సమస్తము సాధ్యము చేస్తుంది విశ్వాసము. హల్లెలూయా. ఏది నువ్వు చేయలేకపోతున్నావు దాన్ని చేయగలుగుతావు. ఆమేన్. ఏది నువ్వు పొందుకోలేకపోతున్నావు పొందుకోగలుగుతావు. విశ్వాసం ఎంత శక్తివంతమైనది అంటే విశ్వాసము ద్వారా మరణాన్ని సైతము దేవుడు లేపేశాడు. విశ్వాసము ద్వారా ఎండిపోయిన చెయ్యి జీవంగా మార్చబడింది. విశ్వాసము ద్వారా 12 ఏళ్ల రక్తస్రావస్థి స్వస్థపరచబడింది. విశ్వాసము కలిగి ఉంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. పక్కన చెప్పండి, విశ్వాసము కలిగి ఉండు అని చెప్పండి. గట్టి చెప్పాలి, విశ్వాసం కలిగి ఉండు. ఈ విశ్వాసం ఎక్కడ దొరుకుద్ది అనండి? ఇంట్లో కూర్చుంటేనా? జాబ్కి వెళ్తేనా? డబ్బు సంపాదిస్తానా? ఇల్లు కట్టుకుంటేనా? పెళ్ళిళ్ళు అయితేనా? నా విశ్వాసం ఎక్కడ దొరుకుద్ది? దేవుడితో కలిగిన సహవాసము విశ్వాసం దొరుకుద్ది. అంతేకాదు దేవుని యొక్క వాక్యము విశ్వాసాన్ని పెంచుద్ది. ఆమేన్. అందుకే ఎందుకు మనము కూడతామంటే వాక్యము మీ విశ్వాసాన్ని పెంచుద్ది. ఎప్పుడైతే నీ జీవితంలో అసాధ్యమైన వాటిని పొందుకోవటానికి విశ్వాసము జోడి అవుతుందో అప్పుడు ఏం జరుగుద్ది? విశ్వాసము నీ జీవితంలో క్రియ జరిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే తనను వెదుకు వారికి ఏమిస్తాడంట? ఫలము దయచేస్తాడంట. అంటే ఇప్పుడు విశ్వాసంలో విశ్వాసం ద్వారా దేవుడు నమ్ముకున్నాం. ఎంతమంది యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు? అందరూ. యేసయ్యను చూసారా ఎప్పుడైనా మీరు? చూడలే. యేసయ్య సిలువకి ఎక్కింది చూసారా? ఏది టీవీలో కాదు, రియల్గా చూడలే. యేసయ్యలో చేతులు వెళ్ళిపెట్టామా? మరి దేని ద్వారా? అదే విశ్వాసం అంటారు దాన్ని. ఆమేన్. సో విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు చనిపోయాడని, పాతి పెట్టబడ్డాడని, తిరిగి లేచాడని నీ హృదయం అందు విశ్వసించావు, నీ నోటితో యేసు ప్రభువును ఒప్పుకున్నావు, అందుకే నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. సో ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అంటే ఇప్పుడు విశ్వాసం లేకపోతే దేని విషయంలో అయితే ఏ సమస్యలు గుండా వెళ్తున్నావో, ఏ బాధలు గుండా వెళ్తున్నావో, విశ్వాసంతో దేవుని నమ్మకపోతే ఆ యొక్క సమస్యల నుంచి బయటికి రాలేవు, ఆ ఇబ్బందుల నుంచి బయటికి రాలేవు. దేవుడు ఉన్నాడనియు ఆయన దయచేవాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. యేసుక్రీస్తుని అనేక మంది వ్యాధిగ్రస్తులు వెంబడిస్తున్నారు. అవునా కాదా? అంతప్పుడు అవునా కదా? దేనికోసం వెంబడిస్తున్నారు? దేనికోసం? స్వస్థత కోసం. స్వస్థ కోసమేనా? ఇప్పుడు మనం దేవుని వెంబడిస్తున్నాం. అవునా కాదా? వినపట్ల. ఇప్పుడు దేనికోసం వెంబడిస్తున్నాం? ఓరక మందిరికి రావాలి కాబట్టి వస్తున్నావా? అరో, ప్రతి ఒక్కరికి హృదయంలో ఉంటుంది ఏదో. ఏంటిది? నేను బాగుపడాలి, నేను సమృద్ధిలోకి వెళ్ళాలి, నేను సంతోషాన్ని అనిపించాలా, నా భర్త మారాలి, నా కుటుంబం మారాలి, నేను దేవుళ్ళు ఎదగాల. ఇవన్నీ కూడా మీ హృదయంలో ఉన్నాయి. అంటే మీరు దేవుణ్ణి నమ్మారు కాబట్టి, విశ్వసించారు కాబట్టి, దేవుడు ఇస్తాడని మీరు బిలీవ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చారు మీరు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? నీ యొక్క విశ్వాసంతో పోరాడాలి. ఏ సమస్య, అందుకే మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడేది దురాత్మలతో, వాయుమండల సమూహాలతో. నీకు అగ్నిస్ట్గా ఉన్నటువంటి ఆపోజిట్ ఫోర్స్ ఎవరంటే సాతానుడు.
సో నువ్వు పోరాడుతున్నావు, విశ్వాసంతో పోరాడే వ్యక్తి ఉండాలి. అందుకే చూడండి, విశ్వాసం గురించి వాక్యంలోంచి కొన్ని విషయాలు చూపిస్తాను. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ అధ్యాయాన్ని చదువుకుందాం. విశ్వాస సంబంధమైన ఆ. మంచి పోరాటము పోరాడుము. చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడాలి, నిత్య జీవమును చేపట్టుము. నిత్య జీవాన్ని చేపట్టాలి. దాని పొందుటకు నీవు పిలువబడి దాని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట ఆ. మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసములో ఎలా పోరాడాలంట? మంచి పోరాటం పోరాడాలంట. అంతపండి, విశ్వాసం ఉండటం కాదు అని చెప్పండి, గట్టి చెప్పండి. విశ్వాసం ఉండటం కాదు, మంచి పోరాటం పోరాడాలి. అందుకే ఇక్కడ చూడండి ఏమన్నాడు, మళ్ళీ చదవండి ఒకసారి. విశ్వాసము సంబంధమైన విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టు. నిత్య జీవాన్ని చేపట్టు. దాని పొందుటకు నీవు పిలువబడి దాన్ని పొందుటకు నువ్వు పిలువబడ్డావు, అనేక సాక్షుల ఎదుట అందరి ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. మంచి ఒప్పుకోలు, రక్షణ ఒప్పుకున్నావు. అంటే దేని విషయం పోరాడాలి? విశ్వాస సంబంధమైన దాని గురించి నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో ఏది లేదో ఈ విశ్వాసము తీసుకొస్తుంది. నీకు ఏది అసాధ్యం అది సాధ్యపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏది జయించలేకపోతున్నావు జయిస్తావు. దేని విషయంలో నువ్వు ఓడిపోతున్నావు గెలిపిస్తుంది. ఈ విశ్వాసము ఏంటంటే నీవు చేసే క్రియ కాదు, నువ్వు దేవుని పట్ల ఉండే నమ్మకము. ఆ నమ్మిక ద్వారా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. దేవుడు ఇన్వాల్వ్ అవుతే ప్రతి దాంట్లో నీకు విజయమే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకే పాల్ కాల్స్ గాడ్స్ పీపుల్ టు ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. ప్రజల్ని పిలుస్తున్నాడు. ఎవరు? పౌలు. ఏమన్నాడు? మీరు విశ్వాసమునందు మంచి పోరాటం పోరాడండి. అవిశ్వాసులుగా ఉండొద్దు, లోకస్తులుగా ఉండొద్దు. దేవుడిని నమ్ముకొని రక్షణ పొంది బాప్తిజం తీసుకొని ఏం చేస్తున్నారు? మీరు మంచి పోరాడకుండా లోకస్తుల వల్ల మీరు ఉండొద్దు. మీరు మంచి పోరాటం పోరాడండి. ఈ మంచి పోరాటము విశ్వాసంలో పోరాడాలంటే నీ శక్తి కాదు, నీ బలము కాదు, దేవుని ఆత్మ ద్వారా పోరాడతావు. నువ్వు దేవుని ఆత్మలో ఎప్పుడైతే ఎదుగుతావో, వాక్యంలో ఎప్పుడైతే ఎదుగుతావో, సహవాసం ఎప్పుడైతే బలవంతులవుతావో, ప్రార్థనలు ఎప్పుడైతే ఎదుగుతావో, విశ్వాసంలో ఉన్నటువంటి వాగ్దానాలు నీ జీవితంలో కనబడతాయి. విశ్వాసం నీకు విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సో ఫైట్ ఏ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం ఓడిపోదు. ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, నీ విశ్వాసాన్ని వ్యక్తపరచు. యేసు నామములో నేను ఆశీర్వదించబడుతున్నా, యేసు నామములో నేను స్వస్థపరచబడబోతున్నా, యేసు నామములో నా పరిస్థితులు మారిపోతున్నాయి, యేసు నామములో ఈ వ్యాధి నా శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవాలా. యేసు నామములో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముతావో, ప్రార్థిస్తావు. ఎవరైతే ప్రార్థన చేయట్లేదో వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదని అర్థం. దేవుడు నమ్మినవాడు ప్రార్థిస్తాడు. ప్రార్థన చేసేవాడు విశ్వాసంతో వ్యక్తపరుస్తాడు. ఆ విశ్వాసాన్ని పొందుకుంటాడు. ఓ ప్రజలారా, మౌనంగా ఉండద్దు. మీకు విశ్వాసం అనే వరం ఇచ్చాడు దేవుడు, పరిశుద్ధాత్మనిచ్చాడు దేవుడు. దేని విషయమై కృంగిపోతున్నావో, దేని విషయమై అలసిపోతున్నావో, దేని విషయమై ఆగిపోతున్నావో, దేని విషయమై నిర్జీవంగా మారుతున్నావో, దేని విషయమై లోకానికి బానిసైపోతున్నావో, దాని విషయమై నువ్వు ఫైట్ చేయి. ఎప్పుడైతే నువ్వు ఫైట్ చేస్తావో నీ విశ్వాసం గెలుచుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నీ విశ్వాసము నీ శక్తి మీద కాదు ఆధారపడింది, దేవుని శక్తి మీద ఆధారపడింది. ఆమేన్. చెప్పండి ఆమేన్. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. ఎవరు పోరాడాలి? ఎవరికి వారు పోరాడాలి. భార్య పోరాటం భర్త పోరాడు, భార్య పోరాడదు. పిల్లల పోరాటము తల్లిదండ్రులు పోరాడరు. ఎవరి పోరాటము వారిదే. ఆమేన్. చూడండి, యుద్ధం చేసేవాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యుద్ధం చేసేవాడు ముందు బలవంతుడా బలహీనుడా అడగడం. వీడు భయపెడతాడు. వీళ్ళు వస్త్రాలతో, కత్తులతో, తుఫాకులతో ఫస్ట్ వీడు భయపెడతాడు. భయం ఎప్పుడు కూడా నువ్వు చూపించేటువంటి బయట చూపిస్తావు గంభీరత్వం, దాన్ని బట్టి లోపల భయం వస్తుంది. నీ దగ్గర ఏమీ లేదు. చూడండి, దావీదు దగ్గర ఏమీ లేదు, కానీ గొలియాతు చూసి భయపడ్డా? వినపట్లా. ఎందుకు భయపడలా? దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ పోలే. అక్కడ నా పేరు మీద వస్తే నేను భయపడాలా? నేను దేవుని పేరట నీ మీదకి వస్తున్నా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇతని విశ్వాసం ఎంత గొప్పదంటే గొలియాతుని పడగొడటానికి ఆ జానుబహుడు నువ్వు. ఆయన అన్నాడు, గొలియాతు అన్నాడు, నేను కుక్కను అనుకున్నావురా? కర్ర పట్టుకొని, రాళ్ళు పట్టుకొని, ఒడిసెలు పట్టుకొని వస్తాను, నేను కుక్కను అనుకున్నావురా? అప్పుడు ఈయన తెలుసా, నేను వస్తుంది సజీవుడైన దేవుని పేరట.
హల్లెలూయా. అంతా హల్లెలూయా. అంటే గొల్యాతుని సృష్టించిన దేవుని పేరట వస్తున్నాడు ఈయన. ఆమేన్. నీ శక్తి మీద నువ్వు ఆధారపడ్డావు. నేను నా శక్తి మీద ఆధారపడలే, నేను ఒడిసెల మీద ఆధారపడలే, కర్ర మీద ఆధారపడలే, కత్తి మీద ఆధారపడలే, డాలు మీద ఆధారపడలే. నన్ను సృష్టించిన, నన్ను అభిషేకించిన అభిషేకము యొక్క దేవుడి మీద ఆధారపడ్డా నేను. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఒక్క దెమ్మ తిరిగింది, బొక్క బోర్ర పడ్డాడు. హల్లెలూయా. నేను అనుకుంటాను దాంట్లో చిన్నవాడికి ఎంత శక్తి ఉంటుంది చెప్పండి. చిన్నవాడికి 12 సుమారు 12 నుంచి 15 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి ఎంత శక్తి ఉంటుంది? కొంచెం శక్తి ఉంటుంది కదా. ఒడిసెలు వదిలినప్పుడు, జాగ్రత్తగా ఒడిసెలు వదిలినప్పుడు దేవుడు ఉఫ్ అని ఉంటాడు అని నేను చెప్పింది అర్థమవుతుందా? అది ఒక తలలోకి దూరి వెనకాల నుంచి వచ్చింది అంటే ఎంత ఫోర్స్గా ఎలా తెలుసా రాయి? అర్థమవుతుంది నేను చెప్పింది అర్థమవుతుందా? విశ్వాసములో నుంచున్నాడు, కథల రంగంలో నుంచున్నాడు. నా శక్తి కాదు, నా బలము కాదు, నా సామర్థ్యం కాదు. సౌలా, నువ్వు యుద్ధం నీకు బాగొచ్చు, నువ్వు దాని మీద ఆధారపడ్డావు. కానీ నేను నా బలము నా మీద లేదు. నేను నమ్ముకున్న నా దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. రాయి గిర్రా 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 తిప్పి వదిలాడు. రాయి వదలటం ఈయన వంతు, తిప్పటం ఈయన వంతు. ఈయనకు వచ్చిన దాన్ని ప్రయోగించాడు. కార్యము చేసేది ఆయన పని. హల్లెలూయా. అందం హల్లెలూయా. నీ వంతు ఏంటి? స్వస్థత పలకటం నీ వంతు, అద్భుతం పలకటం నీ వంతు, సమృద్ధి పలకటం నీ వంతు. దేవుని నమ్మావు కాబట్టి నెక్స్ట్ ఏమవుద్ది? నువ్వు పలికిన తర్వాత, దేవుని వాక్యం పలికిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఆయన శక్తిని నీకు జోడిస్తాడు. నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడు బలవంతుడిగా మార్చబడతావు. హల్లెలూయా. దాన్నే విశ్వాసము అంటారు. ఆమేన్. ఇప్పుడు ఆమేన్. ఈరోజు నువ్వు ఒక సమస్య నుంచి బయటికి రాలేకపోతున్నావు అంటే నీ విశ్వాసాన్ని వాడట్లే. ఒక వ్యాధి నుంచి నువ్వు బయటికి రాలేకపోతుందంటే నువ్వు విశ్వాసం వాడట్లే. ఒక బలహీనత నుంచి బయటికి రావట్లేదంటే నీ విశ్వాసాన్ని వాడట్లే. ఒక సమస్య నుంచి బయటికి రాలేదంటే దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని వాడట్లే. ఎందుకంటే విశ్వాసాన్ని పెంచుకోవట్లేదు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. సో తిప్పాడు తిప్పాడు తిప్పాడు, వదిలాడు, రాయి వదిలాడు. ఏమండి, ఎంత పొట్టోడు, ఎంత పొట్టోడు. గొల్యాతేమో పెద్దోడు, ఇస్తున్నాడు రాయి. ఆ రాయి కరెక్ట్గా ఇక్కడ తగలాలని చెప్పాడా? రాయి వేసాడు, ఇక్కడ తగలని తెలుసా? కరెక్ట్గా వెళ్ళి రాయా వెళ్ళి నుదుటి మీద తగులు ఆమేన్ అనడా? చెప్పండి బాబోయ్, తెలీదు. రాయి విసిరాడు, కానీ ఎక్కడ కొడితే వాడు బోర్ల పడతాడో దేవుడికి తెలుసు. ఆమేన్. ఎప్పుడైతే ఒడిశాలు విసిరాడో, రాయి విసిరాడో, కరెక్ట్గా వెళ్ళి నుదుటి మీద పడింది, బోర్ల పడ్డాడు. వాడిని కత్తే తీసి తలనరికాడు. హల్లెలూయా. ఏ ఆయుధాన్ని నమ్ముకున్నాడో ఆ ఆయుధం ద్వారా నాశనం చేశాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఈరోజు నువ్వు పోరాడుతుంది నీ శక్తి కాదు, నువ్వు పోరాడుతుంది నీ బలము కాదు, నీ డబ్బు కాదు, నీ హోదా కాదు, నీకున్న ఉద్యోగం కాదు. నువ్వు పోరాడుతుంది ఎవరితో తెలుసా? నిన్ను ఇబ్బంది పెడితే అవిశ్వాసంతో పోరాడుతున్నావు, నిన్ను భయపెట్టే సాతాను యొక్క మాటలతో పోరాడుతున్నావు. అవి ఎలా పోరాడాలి? నీ సొంత శక్తితో పోరాడితే అవ్వదు, వాక్యముతో పోరాడాలి. మొదటి తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసములో మంచి పోరాడాలంటే, విశ్వాసములో నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలి అంటే నీకు భక్తి ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? సంతుష్టి సహితమైన భక్తి, సమృద్ధి కలిగిన భక్తి. రోజు ఆయన వెంబడించే వ్యక్తిగా ఉండాలి, రోజు ఆయనలో జీవించే వ్యక్తిగా ఉండాలి. వాక్యం లేకుండా జీవించకూడదు. వాక్యం లేకపోతే ఎండిపోతావు, వాక్యం లేకపోతే నిర్జీవైపోతావు, వాక్యం లేకపోతే ఏం చేయాలో తెలియదు. సమస్యలు ముంచివేస్తాయి, ఇబ్బందులు ముంచివేస్తాయి. అందుకే ఇక్కడ అంటాడు సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము. అంటే నువ్వు చేసే భక్తి నీకు లాభాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు చేసే భక్తి, అందరూ ప్రార్థన చేస్తున్నావా? చేయబాక. చెప్పండి చేయబాక. చెప్పండి గట్టి చేయబాక. ఎవరే నేను చెప్పేది నిజాలు చెప్తాను. చేయబాక. ఎవరికి నష్టం? నీకే నష్టం. చెప్పండి మాకు, నీకే నష్టం. ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చెప్పండి, వాక్యం చదువుతున్నావా?
చెప్పండి బాబాయ్, పక్కన చెప్పండి, నాకు కాదు చెప్పేది. చెప్పండి, వాక్యం చదువుతున్నావా? చదవబాక నీకే నష్టం. దేవుడికి ఏం కాదు, దేవుడికి అసలు ఏమీ కాదు. అంతేమండి, ప్రార్థనకు వస్తున్నావా, సహవాసంలో ఉంటున్నావా, ఎవరికి నష్టం? మనకే నష్టం. ఎందుకని? విశ్వాసములో ఎదిగితే ఎలాంటి కొండనైనా కూడా కరిగించేయచ్చు యేసు నామములో. ఆమేన్. అది వ్యాధి లాంటి కొండ, ఏ కొండనైనా కరిగించవచ్చు. అలాంటి విశ్వాసము ఏం చేస్తుంది? ప్రతిదాన్ని ఓడిస్తుంది. చూడండి 6వ వచనం, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము, ఏమీ తేలా. అన్నప్పుడు ఈ లోకంలోనికి, చెప్పండి కొంచెం, ఈ లోకంలోనికి ఏమీ తేలా. మరి దేనికోసం పోగలాడుతున్నా? దేవుణ్ణి ఇచ్చిన ఆశీర్వాదాన్ని కూడా నువ్వు హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు ఉండాలి. కొన్నిసార్లు మన జీవితంలో బ్లెస్సింగ్స్ ఎందుకు లేట్ అవుతాయి తెలుసా? దాన్ని నువ్వు హ్యాండిల్ చేయలేవు. టూ మచ్ ఇస్తే హ్యాండిల్ చేయలేవు. ఆ సామర్థ్యం పెరిగిన దాకా కొంచెం లేట్ చేస్తాడు దేవుడు, కానీ ఇచ్చేది ఘనంగా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఘనంగా వచ్చింది గాక. హల్లెలూయా. ఎవరైతే పెద్ద పెద్ద ఆశీర్వాదాలు అడుగుతున్నారో దేవుడు నీ జీవితంలో 100% ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. అయితే సంతుష్టి సహితమైన భక్తి కలిగి ఉండి విశ్వాస పోరాటములు పోరాడుతూ విశ్వాసం కనిపెట్టి ఉన్నావా? నీ నిరీక్షణ సిగ్గుపరచబడదు. ఈ సంవత్సరం నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు. హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. అంతబడి దేవునిలో ఆగిపోబాక, సాగిపో. చెప్పండి, దేవునిలో అప్పుడప్పుడు ఉండబాక. అప్పుడప్పుడు ప్రార్థన, అప్పుడప్పుడు భక్తి, అప్పుడప్పుడు వాక్యం కుదరదు. కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. ప్రతిరోజు విశ్వాసంలో ఎదిగితే ఆ విశ్వాసము నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. నువ్వు తెరవనటువంటి ద్వారాలు నీ కోసం దేవుడు తెరుస్తాడు యేసు నామములో. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సో ఇంకా 9వ వచనం చదవండి. అదే మొదటి తిమోతి 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూడండి. ధనవంతులగుటకు అపేక్షించరాదు. చూడండి, మీరు ధనము కోసం పరిగెడతా ఉంటే అనేక దురాశల్లో పడతారంట. వీళ్ళకి దేవుడే డబ్బే, ఇల్లే, అన్నీ ఇదే. వీళ్ళు దురాశలో పడతారంట. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లా. అందుకే అంటాడు, ధనాపేక్ష కోసము నువ్వు ఎక్కువగా వెంపర్లాడితే ధనం అనుకుంటే ఏమో తెలుసా ఏం జరుగుతుందంట? నెక్స్ట్ అవ్వండి. ధనాపేక్ష 9వ వచనం చూడండి. ధనవంతులగుటకు అపేక్షించరాదు. అపేక్షించు వారు చూడండి శోధనలో పడతారు, ఊరిలో పడతారు, అవివేక యుక్తులుగా ఉంటారు, హానికరమైన అనేక దురాశలలో పడతారంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, డబ్బు కోసం పరిగెత్తవాలింది? అదే దేవుని దగ్గరికి పరిగెత్తి దేవుళ్ళో నిలిచి ఏమవుతారు తెలుసా? వాటన్నిటిని ఎలా ఎంచుకుంటారు తెలుసా? పెంటగా ఎంచుకుంటారు. అన్నీ కూడా వాళ్ళ వెనకాల ఫాలో అవుతాయి యేసు నామములో. హల్లెలూయా. 10వ వచనం చూడండి. ధనాపేక్ష గలవారు ఇవన్నీ కూడా అనేక శోధనలో పడతారంట. అట్టివి ఏంటంట? నష్టములు, నాశనములు, ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమునకు కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. 11వ వచనం. ఎవరు దైవజనుడు? వాక్యం చెప్పేవాడు కాదు. దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కడు యాజకుడే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకే బైబిల్ అంటే అమ్మా మాకు కాదు, ఇది దైవజనుడికి చెప్తున్నారా? రాజులైన యాజక సమూహం మనం. ఆమేన్. చెప్పండి ఆమేన్. సో మనతో మాట్లాడుతాడు దైవజనుడా. ఏం చేస్తున్నాడు చూడండి. దేవుని జనుడా, వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. హల్లెలూయా. అంత హల్లెలూయా. లేదు, నా కుటుంబం కోసం నేను ప్రయాసపడతా. నాకు డబ్బు కాదు, నేను ప్రయాసపడద్దని చెప్పట్లా. ప్రయాసపడాలి, కానీ ఫస్ట్ దేనికోసం ప్రయాసపడాలంట? దేవుని కోసం కాదు. దేనికోసం ప్రయాసపడాలి? చూడండి, ఐదు విషయాలు చెప్తున్నాను అక్కడ. నీతి ఫస్ట్ అన్నప్పటి నీతి. ఏంటి చెప్పండి? నీతి అంటే నువ్వు ఉద్యోగంలో ఉంటే నీతిగా ఉండాలి, నువ్వు చదువుకుంటున్నప్పుడు నీతిగా ఉండాలి,
తల్లిదండ్రుల దగ్గర నీతిగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు. మ్యానిపులేషన్ చేస్తారు కొంతమంది, లేనిది ఉన్నట్టుగా సృష్టిస్తారు. ఏది విత్తుతున్నారో ఆ పంటను మీరు కోసుకుంటారు ఫస్ట్. హల్లెలూయా, అందమ్మా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. యవనస్తులు తల్లిదండ్రులు దండిస్తున్నప్పుడు నీకు అది మేలుకరం. ఎందుకో తెలుసా? అది నీ జీవితంలో ఆశీర్వాదంగా మార్చబడుతుంది. అది వాళ్ళు నీ మీద చూపించే ప్రేమ. ఆమె అప్పుడు ఆమె బైబిల్ కూడా చెప్తుంది, తప్పు చేసిన వాడు దండించండి అని చెప్తుందా లేదా? అలా అని చెప్పి మరీ ఘోరం కొట్టకూడదు. మూర్ఖంగా కొంతమంది కొడతారు, దోడ మీద, నెత్తి మీద, తల మీద కొడతారు. చూసావా? దేవుడు దాని గురించి మాట్లాడలే. అందుకే విశ్వాసంలో దేవుళ్ళో కనిపెట్టి ఉండాలి. అందుకంటాడు వీటన్నిటిని విసర్జించాలి. మీరు ధనాపేక్ష కలిగి ఉంటే ఇవన్నీ మీలోకి వచ్చేస్తాయి. అయితే వాటిని విసర్జించాలా, వాటిని తోసివేయాలి. అప్పుడేం జరుగుద్ది? 11 వచ్చింది చాలు మళ్ళీ. చూడండి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని అంతమంది నీతి రెడ్డి చెప్పండి, నీతి భక్తి. రెండోది ఏంటంట? ఏం చేసినా నీతిగా ఉండాలి. రెండోది భక్తిగా ఉండాలి. మూడోది విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా లేదా? విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము, సంపాదించుకొనుటకు ప్రయాసపడు. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయాసపడు. పౌలు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము. 2 తిమోతి చాప్టర్ 4:7. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. విశ్వాసాన్ని ఏం చేశారంట? అందరూ విశ్వాసాన్ని ఏం చేశారంట? ఇప్పుడు నీ విశ్వాసాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలా అంటున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా బాబు అందరూ వినండి, నేను మంచి పోరాటము పోరాడా. అవమానాలు వచ్చినాయి, అయితే దేవుని ప్రేమలోంచి తొలగిపోలే. బాధలు వచ్చినాయి, తొలగిపోలే. సమస్యలు వచ్చినాయి, తొలగిపోలే. మరణం వచ్చింది, తొలగిపోలే. ఎందుకంటే ఆ మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, అయితే నా పరుగుని తుదముట్టించేశా. ఎలాంటి సాక్ష్యం నువ్వు కలిగిందువుగాక. నువ్వు మంచి పోరాటం పోరాడాలి, వాక్యముతో పోరాడాలి, విశ్వాసంతో పోరాడాలి, ప్రార్థనతో పోరాడాలి. ఎప్పుడైతే పోరాడుతావో ఏమవుతావో తెలుసా? నీ యొక్క పరుగు తుదముట్టింది దాకా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆ విశ్వాసం నీకు మేలుకరంగా మారిపోతుంది. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ గురించి మాట్లాడాడు. విశ్వాసంలో వీళ్ళు ఎవరో తెలుసా? హీరోస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. ఏబేలు విశ్వాసంలో హీరో, అబ్రాము విశ్వాసంలో హీరో, నోవాహు విశ్వాసంలో హీరో, ఇస్సాకు విశ్వాసంలో హీరో, యాకోబు విశ్వాసంలో హీరో, శారా విశ్వాసంలో హీరో, యోసేపు విశ్వాసంలో హీరో, మోషే విశ్వాసంలో హీరో, రాహాబు విశ్వాసంలో హీరో, గిద్యోను విశ్వాసంలో హీరో, సంసోను, దావీదు వీళ్ళందరూ విశ్వాస వీరులు. వీళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అందుకే వీళ్ళందరూ సాక్ష్యం పొందుకున్నారు. మీరు విశ్వాసాన్ని కాపాడుకుంటే మీరు కూడా సాక్ష్యం పొందుకుంటారు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. అయితే విశ్వాసానికి మూడు శత్రువులు ఉన్నారు. నీ విశ్వాసం వెదకుండా చేసే 3 శత్రువులు ఉన్నారు. ఏంటో తెలుసా? మొదటి శత్రువు లోకం, లోక ఆశలు, శరీరాశ, నేత్రాశ. దేవుడి మీద ఇష్టం ఉండదు, ప్రార్థించాలని ఇష్టం ఉండదు, మందిరం రావాలని ఇష్టం ఉండదు. లోకంలో ఎప్పుడైతే లోకాన్ని ప్రేమిస్తావో, అందుకే విశ్వాసానికి 3 శత్రువులు. ఫస్ట్ శత్రువు ఎవరంటే లోకం, రెండోది శరీరం. ఏంటిది? గట్టి చెప్పాల, శరీరం. మూడోది దురాత్మ, డిమోన్, డెవిల్. 3 శత్రువులు. ఈ 3 నుంచి వచ్చేది ఏంటి తెలుసా? వర్రీ, డౌట్, బాధ, అనుమానము, భయము, హ్యూమన్ రీజనింగ్. ఇది ఎట్ట జరుగుద్ది? ప్రార్థన అయితే జరుగుద్దా? రీజనింగ్, సొంత ఉద్దేశాలు. బలహీనమైన ప్రార్థనా జీవితం, వాక్యం లేకుండా ఉండటం, దేవుని జ్ఞానంలో ఎదకపోవటం, ఇవన్నీ కూడా విశ్వాసము వ్యక్తపరచకుండా ఆపే శత్రువులు. వర్రీ, డౌట్, ఫియర్, శరీరాశ, నేత్రాశ, జీవబడము. ఇంకేంటిది? చెప్పండి గట్టిగా. లోకంతో స్నేహం, దేవుడితో స్నేహం చేయకుండా లోకంతో ఎక్కువ స్నేహం చేయడం, ఇవన్నీ కూడా దేవుణ్ణి పక్కన పెట్టి లోకం వైపు పరిగెత్తడం, ఇవన్నీ కూడా విశ్వాసం ఎదగనివ్వవు. విశ్వాసాలు ఎదగలేవు. అందుకే బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం.
వినుట వలన విశ్వాసం కలుగును. చూడండి, విశ్వాసం పెంచుకోవాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివే వ్యక్తిగా ఉండాలి. అందుకే కాగా వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలనే కలుగును. ఆయన వాక్యం వలనే విశ్వాసం కలుగుద్ది. నేను ఒక స్టోరీ చెప్తాను. ఇద్దరు గుడ్డోలు వేసే దగ్గరికి వచ్చారు. ఎవరు వచ్చారు? మనం ఏ విధంగా అయితే ఈరోజు విజయసి సంఘానికి వచ్చామో అలాగే యేసే దగ్గరికి ఇద్దరు గుడ్డోలు వచ్చారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 29 వచ్చినారు. మత్తయి సువార్త ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 29 వచ్చినారు. యేసు ఆ, అక్కడ నుండి వెలుచుండగా చూడండి, యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి ఇద్దరు గుడ్డివారు ఎవరంటే వచ్చారు? వినపట్ల గట్టి చెప్పాల. ఈరోజు మనము కూడా ఆయన దగ్గరికి వచ్చామా రాలేదా? వినపట్ల. ఈ ఆ పక్కన చెప్పండి, ఏ ఎక్స్పెక్టేషన్తో వచ్చామో అడగండి. దేవుడి దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయకపోతే నువ్వు మందిరానికి వచ్చినా ఉపయోగం లేదు. అయితే ఇద్దరు గుడ్డి వాళ్ళు వచ్చారు, దేవుని దగ్గరికి వచ్చారు, యేసుక్రీస్తు దగ్గరికి వెతుక్కుంటూ వచ్చారు. ఏం జరిగింది చూడండి. దావీదు కుమారుడా, వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గరికి వచ్చి కాము కూర్చోలే, దేవుని దగ్గరికి వచ్చి మౌనంగా లేరు, వీళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేయమంటే మౌనంగా ఉంటారు. మీ అందరికి ఇప్పుడు జవాబు చెప్తున్నా. యేసుక్రీస్తు దగ్గరికి ఇద్దరు గుడ్డోలు వచ్చారు. ఎందుకు వచ్చారు? స్వస్థత కోసం వచ్చారు. ఎందుకు వచ్చారు? విడుదల కోసం వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళు కళ్ళు ఓపెన్ అవ్వాలని వచ్చారు. అయితే వీళ్ళు వచ్చి ఏం చేశారు? వీళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. వీళ్ళ విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? ఏమని వ్యక్తపరుస్తున్నాడు? చూడండి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేసి ఏం వేశారంట? నెమ్మదిగా చెప్పొచ్చుగా. హలో, దావీదు కుమారుడే మిమ్మల్ని కనికరించయ్యా అనొచ్చుగా, పక్కన ఉన్నారుగా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. ఏం చేశారు? ఇప్పుడు యేసయ్యకి వీళ్ళ పరిస్థితి తెలుసా తెలీదా? తెలుసు. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ. ఆ గుడ్డివారు ఆయన ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి వద్దకు వచ్చి యేసు అంటున్నాడు, ఆ. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారిని అడగగా, హలో, నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు ఇలా కళ్ళు అనేసి తెలుసా? వినపట్ల. ఎందుకు వాళ్ళ లోట్లో నుంచి ఆ మాట ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే, నువ్వు దేవుణ్ణి ఏదైతే నోరు తెరిచి ప్రార్థిస్తావో దాన్ని పొందుకుంటావు. అదే విశ్వాసం అంటే. హల్లెలూయా. నేను అద్భుతాలు చేస్తా, నీ గుడితలం తీసివేస్తా, నీ కడుపులో ఉన్నటువంటి ఆ గడ్డను తీసివేస్తా, నీ మోకాళ్ళ నొప్పిని తీసివేస్తా. అయితే నేను నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు చెప్పు నాకు. నీకు ఏది కావాలో నువ్వు చెప్పు నాకు. నీకు చాలా కావాలా? నీకు కారు కావాలా, బంగారా కావాలా, డబ్బు కావాలా, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా, అన్నీ కావాలా? అయితే నీకు ఏం కావాలో ఫస్ట్ చెప్పు. అందుకే యేసయ్య అన్నాడు, నేను ఏమి చేయగోరుచున్నాను మీరు చెప్పండి ఫస్ట్. అప్పుడు యేసయ్య అమ్మంటే ఏమన్నాడు చూడండి. ఆయన వారిని అడగగా నమ్ముచున్నాము ప్రభువా అని ఏమన్నారా? మేము నమ్ముతున్నాము కాబట్టి నీ దగ్గరికి వచ్చాం. అయితే ఈరోజు మేము నమ్ముతున్నాం, మాకు చూపు పొందుకుంటామని. తర్వాత ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా. ఎవరి నమ్మిక చొప్పున? వినపట్లే. వారి నమ్మిక చొప్పున. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అనేక సమస్యలు ఎందుకు జయించలేకపోతున్నావు తెలుసా? దేవుణ్ణి నమ్మట్లేదు, ఆ నమ్మిన దాన్ని నువ్వు గట్టిగా పలకట్లేదు కాబట్టి. హల్లెలూయా. సో విశ్వాసం అనేది మన నమ్మిక చొప్పున మనకి ఏది కావాలో దాన్ని వ్యక్తపరచాలి, దాన్ని అడగాలి, దాన్ని ఉచ్చరించాలి, దాన్ని నమ్మాలి. అప్పుడు విశ్వాసము మంచి పోరాటమును పోరాడుతున్నట్లు. మంచి పోరాటం పోరాడితే విశ్వాసం నిన్ను గణపరచుద్ది. హల్లెలూయా. నీకు ఏది లేదో దాన్ని పొందుకుందువు గాక. అయితే యేసయ్య దగ్గర వ్యక్తపరచాలి. లార్డ్, ఐ నీడ్ దిస్. ఇది ఈరోజు కావాలి, ఈరోజు నాకు సమృద్ధి కావాలి, ఈరోజు నాకు విడుదల కావాలి, ఈరోజు నాకు
నాకు ఇది కావాలి, అందుకే ఈరోజు నీ మందిరానికి వచ్చా అయ్యా, ఈ బలహీనత నుంచి బయటకు వచ్చాను ప్రభా, అందుకే ఈ మందిరానికి వచ్చా, వాక్యం వింటున్నా ప్రభా, నేను నిన్ను నమ్ముతున్నా, నేను దీంట్లోంచి బయటకు వచ్చాలి. విశ్వాస పోరాడుతావు, ఆ వ్యాధి నుంచి బయటకు వచ్చేస్తావు, సమృద్ధిలోకి వెళ్తావు, అభివృద్ధిలోకి వెళ్తావు, విస్తరిస్తావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. హల్లెలూయా. మీ చూడండి, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బీ ఇట్ అంటు యూ, మీ విశ్వాసము చొప్పున మీరు నమ్మిన దాన్ని బట్టి మీరు పొందుకుంటున్నారు యేసునామములో. హల్లెలూయా. ఈరోజు ఏది కావాలో నోరు తెరిచి అడగాలి, ఏది పొందుకోవాలనుకునే నోరు తెరిచి అడగాలి. ఎలా అడగాలి తెలుసా? దావీదు కుమారుడు అని కాదు, యేసయ్యా నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చావు, అభివృద్ధిని ఇచ్చావు, నాలో నీ ఆత్మను పెట్టావు, నీ వరాన్ని ఇచ్చావు, విశ్వాసాన్ని వరవచ్చావు, ఈ విశ్వాసంతో నేను అడుగుతున్నాను ప్రభా, నాకు స్వస్థత కావాలి, నాకు అభివృద్ధి కావాలి, నాకు సమృద్ధి కావాలి, నా భర్త మారిపోవాలి, నా బిడ్డలు మారిపోవాలి, ఈ యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చాలి. ఎప్పుడైతే నోరు తెరిచి నీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తావో, దీని యొక్క విల్లింగ్ ప్రకారం నువ్వు దేన్నైతే అడుగుతావో దాన్ని జయిస్తావు. హల్లెలూయా. నీ విల్లింగ్ లేకుండా ఏం జరగదు. అయితే విశ్వాసం అనే పోరాడాలి. విశ్వాసం పెంచుకోవడానికి ప్రతిరోజు వాక్యం వినే వ్యక్తిగా ఉండాలి, వాక్యం ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. అందుకే వినడం వలన విశ్వాసం కలుగుద్ది, అది క్రీస్తుని గుర్చిన మాట వలన. ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి వాక్యాలు వినటానికి సమాజంగా కూడినప్పుడు వాక్యం నేర్చుకోవాలి. టీవీలో వాక్యం వినాలి, యూట్యూబ్లో వాక్యం వినాలి. నీ విశ్వాసాన్ని ఎంత పెంచుకుంటే అంత మేలుకరంగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. అనేక మంది ముందు ఎలుగుదువు గాక, ఆరోగ్యాన్ని పొందుకుందువు గాక, జీవాన్ని అనుభవించుదువు గాక, ప్రతి బలహీనత బలముగా మార్చబడు గాక. ఏది సాధించలేవు, ప్రతి ద్వారం నీ కోసం దేవుడు తెరుస్తున్నాడు యేసునామములో. అభివృద్ధిలోకి ఎంటర్ అవుతున్న యేసునామములో, గొప్ప మేలు చూడబోతున్న యేసునామములో. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నీ విశ్వాసాన్ని వ్యక్తపరచు.